అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 13వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 13వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ప్రథమ నక్షత్రం చిత్త కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం హర్షణ రోజు ఆదివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:03 నుండి 5:54 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:09 నుండి 6:45 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:22 నుండి 1:57 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్లోకి వస్తారు. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షలను సమస్యలను ఎదుర్కొనగలరు. అనవసరంగా ఇతరులలో తప్పులు వెతకటం వల్ల బంధువుల నుండి విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. అది కాలాన్ని వృధా చేయడమేనని గుర్తించాలి. దీనివల్ల మీరు ఏమీ పొందలేరు. ఈ అలవాటును మార్చుకోవడం మంచిది. ప్రేమను రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. మీరు ఈ రోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. ఈ రోజు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. విజయం కోసం కలలు కనడం తప్పు కాదు, కానీ మీ సమయాన్ని పగలు కూడా కలలు కనడానికి ఖర్చు చేయడం మంచిది కాదు. మీ భాగస్వామి చూపిన శ్రద్ధను ఆస్వాదించవచ్చు. ఈరోజు తమ భవిష్యత్తు గురించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. బోట్ లేదా షిప్ ద్వారా విహారయాత్ర చేయవచ్చు. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు లేదా చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. రాజకీయ నాయకులకు వారికి ఉండే బలమైన మరియు దృఢమైన అభిప్రాయాల కారణంగా ఈరోజు కొంత వ్యతిరేకత ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఇది చాలా సహజమైనదే. అలానే అనుకూల నక్షత్రాలు సమస్యను పరిష్కరించడంలో వారికి సహాయపడతాయి. మీకు ఈరోజు కొంత ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ అదనపు నగదు మీరు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు అధిగమించడానికి సహాయపడుతుంది. కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టిన రోగులు మందులు మరియు సంరక్షణతో త్వరగా కోలుకోవచ్చు. మిమ్మల్ని ఒకరు బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడి మరియు ఆందోళన పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకున్న నిధులు మీ చేతి వేలులోంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్బును ఖర్చు పెట్టిస్తూనే ఉంటాయి. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాను దీర్ఘకాలంలో ఫలవంతం కాగలదు. పెళ్లి తాలూకా నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలుసు రానున్నది. నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన యాత్రను మీ మనసుకు దగ్గరైన వారితో అందిస్తున్నాయి. వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు. తాము కలిసే అన్ని వయసుల వారితో వారు చాలా బాగా కలిసిపోతారు. తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు. నిరుద్యోగులైన వారు నియమించుకోవాలనుకునే సహకార సంస్థల నుండి కాల్ లెటర్ పొందవచ్చు. ఈ రోజు ఆస్తి సమస్యలు లేదా అనారోగ్యంగా ఉన్న బంధువుతో వ్యవహరించేటప్పుడు చాలా నేర్పుగా ఉండాలి. మార్కెట్లో పెరుగుదల కారణంగా చాలా మంది పెట్టుబడిదారులు ఈరోజు ఊహించిన లాభాలు ఆర్జిస్తారు. తెలివిగా వ్యాపారం చేస్తే భారీగా డబ్బు సంపాదించవచ్చు. మీ అభిమాన కళ నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరి బిక్కిరి అయ్యే యాంగ్జైటీని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతలు కలగడానికి కారణం కావచ్చును. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు మీ లోపాలు సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవలసి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మాట్లాడి మీరు అన్ని సమస్యలను మర్చిపోతారు. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండటం మంచిది.
లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును. ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఈ రోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు. కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ మరింత దృఢంగా, ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు. చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు. ఈ రోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి. మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు. ఇతరుల సహాయం తీసుకోండి. ఈ రోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ ప్రేమైన వారి రోజుని అందమైన, మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ఒంటరిగా సమయం గడపటం మంచిది, కానీ మీ మనస్సులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. మీ జీవితంలో కల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీ యొక్క లక్షణములు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలా ఉంటాయి. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేది అయిన యోగా యొక్క సహాయం పొందండి. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును. మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాల్లో రాబడిలో దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి. విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. మీరు వివాహం అయినవారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశము ఉన్నది. దీనివలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, కుటుంబం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు ఆప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యం, చక్కెర, పాలు వంటి చంద్ర సంబంధిత వస్తువులను దానం చేయండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.